మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు నేను చదువుతాను. బైబిల్స్ ఉన్నవారు దయచేసి గమనించండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొనివారు కొందరే. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. 42 వసంతాలుగా ప్రభా ఈ పరిచర్య ఇక్కడ జరిగించడానికి మీ దాసులైన వారికి ఇచ్చిన భారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం ప్రభు అనేక మంది సేవకులు ఇదే ప్రసంగపీఠం మీద నిలువబడి ఎన్నో వర్తమానాలు అందించుంటుండగా ప్రభా, ఈ సంవత్సరం మా ఆయుష్కాలాన్ని పొడిగించి మాకు అనుగ్రహించిన ఈ నూతనమైన అవకాశం కొరకై మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. దేవా, ప్రారంభ సభ మొదలు దేవా ఆదివారం మధ్యాహ్నం ముగింపు కూడిక వరకు కూడా ప్రభు నిలువబడి మాట్లాడుతూ ఉన్న ప్రతి ఒక్కరిని మీ ఆత్మచేత అభిషేకించి బలపరిచి మా అందరి క్షేమార్థమై వాడుకోమని వేడుకుంటా ఉన్నాను. దేవా, మా సమయాన్ని వ్యర్థపరిచే దేవుడవు కాదు, మా అందరినీ ప్రేమించి మా అందరి క్షేమార్థమై నీ వాక్యాన్ని మా దగ్గర తీసుకుని వచ్చేటటువంటి దేవుడవు. ఈ సంవత్సరం ప్రభా మాకు ఇచ్చినటువంటి అంశం కొరకే నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. మీరు సెలవిచ్చిన ఏ మాట నిరర్ధకం కాదు అన్న మాటని మా వినికిడిలో ఫలింపచేయమని వేడుకుంటా ఉన్నాను. చేరి వచ్చిన సంఘాన్ని బట్టి మీకు వందనాలు, దూర ప్రాంతాల్లో ఉండి వీక్షిస్తున్న వారిని బట్టి మీకు వందనాలు. వాక్యం వినబడతా ఉన్నప్పుడు ప్రభా వాక్యానికి అప్పగించుకోగలగడానికి, వాక్యం మీద మాత్రమే మనసు పెట్టగలగడానికి సహాయం చేయండి, కృప చూపించమని వేడుకుంటున్నాను. వ్యర్థమైన మాటలు రాకుండా నోటికి కాపుదలు అనుగ్రహించమని, సమయోచితమైన సహాయం కొరకు మీ వైపు ఎదురు చూస్తూ మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసయ్య పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వేదిక మీద ఉన్న దేవుని దాసులకు అలాగే చేరవచ్చిన సంఘం అంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వాక్యం తెలిసిన వారి మధ్య నిలబడి వాక్య పరిచర్య చేయడం అంత మాత్రమే కాదు, వాక్యాన్ని ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నా ఒక ఛాలెంజ్ ఏంటండి అంటే, లేని దాన్ని చెప్పే ప్రమాదం ఉంది, ఆ ప్రమాదంలో పడకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. నేను చేయని దాన్ని, ఒకవేళ నా జీవితంలో లేని దాన్ని గట్టిగా ఇక్కడి నుంచి మాట్లాడొచ్చేమో కానీ, ఒకవేళ అది మీకు అంగీకారంగా ఉండొచ్చేమో కానీ నిత్యత్వం దాన్ని స్వీకరించదు. ఆ భయం మనసులో ఉన్నప్పుడు మాటలు కొన్నిసార్లు తడబడతా ఉంటాయి. ఈ 2 దినాల ఈ పరిచర్యలో మొదటి దినాన్న మనం నేర్చుకోబోతా ఉన్న అంశం ఏంటండి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద మానవుడిగా తన పరిచర్య ముగించినప్పుడు మొదలుపెట్టినప్పుడు వారు చేసిన మొట్టమొదటి ప్రసంగం కొండ మీద ప్రసంగం అంటారు, సర్మన్ ఆన్ ద మౌంట్ అంటారు కదండి. ఈ ప్రసంగం మనం చిన్నప్పటి నుంచి విన్నటువంటి ప్రసంగమే. అయితే 27వ అధ్యాయం 13వ వచనం నుంచి 27వ వచనంలో ఉన్న వాక్య భాగంలో క్రీస్తు ప్రభువారు ఒక విశ్వాసి యొక్క యాత్ర ప్రారంభాన్ని గురించి, విశ్వాసి యొక్క యాత్ర కొనసాగింపు గురించి, అలాగే విశ్వాసి యొక్క యాత్ర ముగింపు గురించి 3 విషయాలు చెప్పారు. ఈ 3 విషయాల్ని ఈ రాత్రి మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. అయితే ఈ మాటలు మనం వింటా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే ఇలా ఆలోచిద్దాం ఏంటంటేనంటే, దేవుడు సరిచేసేది మానవుని యొక్క వైఖరులను, తీరు లేదా ధోరణి. దేవుడు మనతో సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడతా ఉన్నప్పుడు మనం సరి చేసుకోవాల్సినటువంటిది మన వైఖరిని మార్చుకోవాలి. వైఖరి మారకుండా దేవునితో కలిసి ప్రయాణం చేయటం అనేది ఏ వ్యక్తికి కూడా సాధ్యపడే విషయం కాదు. దేవుని యొక్క వాక్యం మొదట మన వైఖరిని సరిచేస్తుంది, ఆ తర్వాత మన జీవిత విధానాన్ని సరిచేస్తుంది, ఆ తర్వాత మన ముగింపును దీవెనకరంగా చేస్తుంది. ఒకవేళ వైఖరి సక్రమంగా లేకపోతే ఆ వ్యక్తి కొనసాగింపు అనేక మందికి ఆటంకంగా మారుతుంది, ఆ వ్యక్తి యొక్క ముగింపు అత్యంత భయానకంగా ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకుందాం. మళ్ళీ చెప్తాను, మన వైఖరులు సక్రమంగా లేకపోతే మన ప్రారంభం సరిగా ఉండదు, అలాగే కొనసాగింపు భయానకంగా మారుతుంది, ముగింపు ఆందోళనకరంగా ముగిసిపోతుంది. అలా కాకుండా విశ్వాసయాత్ర ప్రారంభంలోనే దేవుని వాక్యం చేత సరిచేయబడి మన వైఖరి మార్చుకుంటా ఉన్నప్పుడు విశ్వాసయాత్ర కొనసాగింపు బాగుంటుంది, అలాగే ముగింపు బాగుంటుంది. ఎందుకు ఈ మాట చెప్పానంటే,
ఈ దినాల్లో చాలా చోట్ల చాలామంది సేవకులు కానీ విశ్వాసులు కానీ విశ్వాసయాత్ర చివరి దాకా నమ్మకంగా కొనసాగించలేకపోతూ ఉన్నారు. నమ్మకంగా కొనసాగించలేకపోవడం ఒక పక్కన పెట్టుకుంటే, వారి ఆత్మీయ యాత్రలో ఒక చోట ఆగిపోతున్నారు. ఆగిపోయిన తర్వాత దేవుని యొక్క పనికి ఆటంకంగా మారుతూ ఉన్నారు. దేవుని యొక్క పనికి ఆటంకంగా మారేది దేవుని ఎరిగిన వాళ్ళే అన్న సత్యం మనకు అర్థమైతే కొన్నిసార్లు భయం వేస్తుంది. దేవుని ఎరగిన వాడికి దేవుడు అంటే భయం ఉంటుంది, కానీ దేవుని ఎరిగామని చెప్పుకొని వారి వైఖరుల్లో మార్పు లేకపోతే వారు సమాజానికి మాత్రమే కాదు, దేవుని యొక్క పనికి కూడా ఆటంకంగా మారిపోతారు. ఈ రాత్రి నా మొదటి ప్రశ్న ఏంటండి అంటే, 42వ వార్షికోత్సవం మనం జరుపుకుంటా ఉన్నాం. అనేక మంది సేవకులు ఇదే ప్రసంగ పెట్టె మీద నిలబడి వాక్య పరిచర్య చేశారు. అంతకంటే శ్రేష్టమైన దైవజనులు మీకు ఇక్కడ వాక్య పరిచర్య చేస్తూ ఉన్నారు. వాక్య పరిచర్య అనేది జరుగుతూ ఉంది, కానీ మన జీవితాల్లో పరివర్తన లేకపోతే, మన జీవితాల్లో ఫలింపు లేకపోతే అది మనకేమాత్రం కూడా క్షేమకరమైంది కాదు. సో ఈ రాత్రి కొంచెం విస్తారంగా మాట్లాడినా నాకు ఇచ్చినటువంటి సమయంలో ముగిస్తాను. ఆలోచించి మనం ముందుకెళ్దాం. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు ఆయన ముందు ఎవరున్నారో చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం నుంచి కొన్ని భాగాలు చదువుతాను. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయ అను ప్రదేశముల నుండి, యోర్ధాను నది అవతల నుండి బహుజన సమూహములు ఆయన వెంబడించెను. 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగును అన్నమాట. కూర్చున్న ఆడియన్స్ ఎవరండి అంటే, రోగాలు వచ్చినటువంటి వాళ్ళు, దెయ్యం పట్టినటువంటి వాళ్ళు, అలాగే శిష్యులు. అంత మాత్రమే కాదు, వాక్య పరిజ్ఞానం కలిగిన కొద్దిమంది నిలబడతా ఉన్నారు, కూర్చుని ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాస్తవానికి ఇలా అనుకుందాం, రోగం పట్టినోడికి, దెయ్యం పట్టినోడికి, జబ్బు వచ్చినోడికి ఏ మాటలు కావాలి చెప్పండి? నీ జబ్బు బాగుపడుతుంది, మంచిగా బతుకుతావు అని చెప్పాలి. రెండోది, దెయ్యం పట్టినోడికి మంచిగా బతుకు, నీ జీవితం సరిపోద్దని చెప్పాలి. అలా కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు ప్రారంభించిన విధానం వారిని మాత్రమే కాదు, ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఏంటండి అంటే, మనిషి దేవునితో సంబంధం పెట్టుకోవడానికి ఏదో ఒక కార్యం చేత దేవుడు ఆకర్షిస్తారు. వారికి అద్భుతం జరిగింది, స్వస్థత జరిగింది, క్రియలు జరిగినాయి కాబట్టి వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత దేవుడికి మాట్లాడుతూ ఉంది వారి వైఖరులు మార్చడానికే అన్నమాట. సో ఈ రాత్రి మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చదువుకున్నప్పుడు వేదాంతులు ఇలా అంటారు, దేవుడు పెద్ద విషయాల్ని క్లుప్తంగా, సంక్షిప్తంగా అర్థం చేసుకోవడానికి చిన్న చిన్న పదాలు ఉపయోగించి వారికి అర్థమయ్యే విధంగా బోధించేవారు. మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయన మానవుల యొక్క జీవితాన్ని గురించి మాట్లాడుతూ, మనమందరం కూడా యాత్రికులమే కదండి, యాత్రికులమైన మనం మన ప్రయాణాన్ని సాగించాల్సినటువంటిది ద్వారం చిన్నగా ఉంటుంది. ఆ చిన్న ద్వారంలో లేదా ఇరుకు ద్వారంలో ప్రవేశించేవారు కొద్దిమంది అనే మాట మొదలుపెట్టారు. 2 దారుల గురించి మాట్లాడారు. ఆ తర్వాత విశ్వాసయాత్ర కొనసాగింపులో 2 చెట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు, 2 ఫలాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత విశ్వాసయాత్ర ముగింపులో 2 నిర్మాణాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. దీంతో ప్రసంగం అయిపోద్ది. సో ఈ 3 మాటలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విశ్వాసయాత్ర ప్రారంభమేమో 2 దారులు, విశ్వాసయాత్ర కొనసాగింపేమో 2 చెట్లు, విశ్వాసయాత్ర ముగింపేమో 2 నిర్మాణాలు. సో దీంతో మనం ప్రసంగం ముగించుకుంటాం. అయితే ఈ రాత్రి మనం ఇలా ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు తన ముందు కూర్చున్న వారిని సరిచేసే ప్రక్రియలో ఆయన మాట్లాడిన మాట, ఇరుకు ద్వారమున ప్రవేశించండి అనేది ఆజ్ఞగా ఇచ్చారా, వీలైతే చేయమన్నారా మాట? ఇరుకు ద్వారమున ప్రవేశించండి అనేది ఆజ్ఞ అనుకోవాలా, వీలైతే వెసులుబాటును బట్టి చేయమన్నారా మాట? అమ్మా, వెసులుబాటును బట్టి చేయాలా, లేకపోతే ఖచ్చితంగా చేయాల్సిందేనా? ఆ వచనం చూడండి ఎలా ఉందో. ఇరుకు ద్వారమున ప్రవేశించండి అంటే ఆజ్ఞ. ఇందాక అన్న మాట్లాడితే ఏమన్నారంటే, సమయానికి రాకపోతే ఆజ్ఞ అతిక్రమం పాపం అన్నారు. వెరీ గుడ్. ఆ మాట మనం వింటా ఉన్నప్పుడు
ఆజ్ఞను అతిక్రమిస్తున్నామని అంటే మన వైఖరి సక్రమంగా లేదని అర్థం. మన వైఖరి ఏ ఏ విషయాల్లో మారాలో ఇప్పుడు మనం నేర్చుకోబోతా ఉన్నాం. మాట్లాడిన తర్వాత మనకు అర్థమవుతుంది. యేసయ్య మాట్లాడుతూ ఉంది, ఇరుకు ద్వారమున ప్రవేశించండి అంటే అక్కడ ఆప్షన్ లేదు, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. తర్వాత మాట ఏమన్నారు? నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు అని చెప్పి, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొనువారు కొందరే అనే మాట. ఈ మాటలో భయపెట్టే విషయం మీకు చెప్తాను. దేవునికి స్పష్టత ఉంది, నిత్యత్వంలో కొద్దిమంది ఉంటారని. దేవునికి స్పష్టత ఉంది, నిత్యత్వంలో కొద్దిమంది ఉంటారని. ఈ మాట మనం విన్నప్పుడు ఆ కొద్ది మందిలో నేను, ఆ కొద్ది మందిలో మనం లేకపోతే మనకంటే హీనాతిహీనమైన వారు ఇంకెవరు ఉండరేమో. యేసయ్య మాట్లాడుతున్నప్పుడు చాలామంది వింటున్నారు, కానీ ఆయన ఈ మాట చెప్పినప్పుడు అంటున్నారు, ఇరుకు ద్వారమును ప్రవేశించేది కొద్దిమందే, లేదా కనుగొనేవాళ్ళు కొద్దిమంది అనే మాట. ఈ మాట నేను వినిన తర్వాత చిన్న మాట చెప్తాను. మీరు విమాన ప్రయాణం చేసేటప్పుడు టికెట్ కొనుక్కున్న తర్వాత లగేజ్ 25 కేజీలో లేదా 35 కేజీలు చెప్తారంట కదండి. అవును. ఒకవేళ 25 కేజీలు దాటిందనుకోండి, ఏం చేస్తారు? పోన్లేండి అంటారా? లేదు, తీసి అవతల పడేస్తారు. ఒకవేళ ఆ పెట్టి నిండా బంగారం ఉందనుకోండి, 25 కేజీల పైన 100 గ్రాములు ఉంటే తీసి పడేసేది ఏంటి చెప్పండి? బంగారం, సూట్ కేసా? 25 కేజీల బంగారంలో ఆ 100 గ్రాములు తీసేస్తారు. తీసేస్తే నష్టమా లాభమా? కాబట్టి మీరేం చేస్తారు? 10 సార్లు తూకం వేసి 11వ సారి దానికి జిప్పేసి దానికి సీలేస్తారు. ఎందుకండి అంటే విలువని తీసుకెళ్ళాలి కాబట్టి అన్నమాట. విమాన ప్రయాణానికి 25 కేజీల లగేజ్ మించితే ఎక్కించుకోరు. అలాగే బస్సు ఎక్కిన తర్వాత 50 కేజీలు దాటితే టికెట్ కొట్టాలి. ఒకవేళ నా టికెట్ కొట్టకండి, నా నెత్తి మీద మూట పెట్టుకుంటానంటే కుదరదు, ఖచ్చితంగా టికెట్ కొట్టాల్సిందే. రైల్లోకి ఎక్కినప్పుడు మనం వెళ్ళేటప్పుడు, సార్ నా బీరువా తెచ్చి లోపల పెట్టుకుంటానంటే కుదరదు. బీరువా కావాలా, ట్రైన్ జర్నీ కావాలా డిసైడ్ చేసుకో. ట్రైన్ కావాలంటే అది వదిలేసేయి, ఒకవేళ అది కావాలంటే ట్రైన్ వదిలేసేయి అని చెప్పంటారు. ఒక ప్రయాణం కొనసాగించాలని అంటే ఇన్ని నియమాలు మనం పెట్టుకుంటా ఉన్నప్పుడు, విశ్వాసయాత్ర ప్రారంభించాలని అంటే దేవునికి అయిష్టమైన వాటిని కొనసాగించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యపడే విషయం కాదు. సో ప్రభు అంటా ఉన్నారు, ఇరుకు ద్వారమున ప్రవేశించండి, అది సంకుచితమైనది అనే మాట. ఈ దారిలో ప్రవేశించాలని అంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి మారవలసిన ధోరణి 4 విభాగాల్లో కనబడుతుంది. ఇప్పుడు రండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం దగ్గరికి వద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలా బోధింపసాగాను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అనే మాట. ఈ మాటలు వింటా ఉంటే చిన్నప్పుడు మనకి పెద్దవాళ్ళు చెప్పిన మాటలా గుర్తొస్తూ ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ధన్యత అనే తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో బీ యాటిట్యూడ్స్ అని ఉంటుంది. బీ యాటిట్యూడ్స్ అని. నా వైఖరి విషయంలో నేను స్పష్టత లేకపోతే క్రీస్తు ప్రభుతో కలిసి ప్రయాణం చేయడం సాధ్యం కాదు అనే మాట. అందుకని చాలామంది వారి జీవితాల్లో విశ్వాస ప్రారంభంలో ఉన్న తీవ్రత కొనసాగింపులో ఉండదు. విశ్వాస ప్రారంభంలో మోకాళ్ళ ప్రార్థన ఉండేది, విశ్వాస ప్రారంభంలో లేఖనాన్ని బాగా చదువుకునే వాళ్ళమి, వాక్యమే చెప్తే అలా జీవించే వాళ్ళమి. సీనియారిటీ పెరిగే కొద్దీ వాక్యానికి విలువ ఉండదు, అనుభవానికి విలువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎంత అనుభవం వచ్చినా వాక్యానికి భిన్నంగా మనం జీవిస్తే అది ఏమాత్రం క్షేమకరమైనది కాదు. దేవుని యొక్క మాట ప్రకారం జరిగి తీరాల్సిందే. అయితే ప్రభు అంటా ఉన్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అనే మాట. తర్వాత 10వ వచనం ఏమన్నారు? నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అనే మాట. ఇది శాండ్విచ్ లాగా కనపడుతుంది. శాండ్విచ్ అంటే పైన ఒక రొట్టె, కింద ఒక రొట్టె, మధ్యలో కూర, లేకపోతే చికెన్ అనుకోవచ్చు, ఏదైనా ఉండొచ్చు కదండి. పైన కింద ఏమన్నారు తెలుసా అండి? మీలో తగ్గింపు లేకపోయినా, మీలో హింసకు ఓర్చుకునే మనసు లేకపోయినా మీ జీవితాలు సప్రెస్ అయిపోతే జాగ్రత్త అనే మాట. నిత్యత్వం వెళ్ళాలని అందరికీ ఉంటుంది, కానీ వెళ్ళేవారు కొందరే అనే మాట దగ్గర బైబిల్ చెప్తా అన్నమాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అనే మాట. దీన్ని ఒక వేదాంత ఏమంటారంటే, నా పట్ల నాకున్న అవగాహన కాదు కావాల్సింది, నా జీవితాన్ని గురించి దేవుడు ఏమనుకుంటున్నారో అన్నది కన్సిడర్ చేస్తే నేను దేవుని ముందు నిలబడగలుగుతానా? మళ్ళీ చెప్తాను, నా గురించి తమ్ముడు నోబుల్ మంచిగా చెప్పారు, అది మీకు తెలిసింది. కానీ నా అంతరంగాన్ని స్పష్టంగా చూస్తున్నటువంటి దేవుడు నాకిచ్చే కితాబ్ అలాగా ఉంటుందంటారా? అలా లేకపోతే నా జీవితం నిజంగా దౌర్భాగ్యకరమైందే. ఇప్పుడు చెప్పండి, మన మీద మనకున్న అభిప్రాయం వేరు,
మన మీద దేవునికున్న అభిప్రాయం వేరు. మన పట్ల దేవుడు కనుక నేను ఆలోచించేది ఓకే అనగలిగితే దట్స్ గుడ్. అలా లేకపోతే అర్థమవుతుంది కదండి. సమాజాన్ని మెప్పించవచ్చు, సేవకుల్ని మెప్పించవచ్చు, కుటుంబాన్ని మెప్పించవచ్చు, కానీ దేవుణ్ణి చీట్ చేయటం ఎవ్వరి తరం కాదు. అందుకని ఒక వ్యక్తి ఇరుకు మార్గంలో ప్రయాణించాలనుకున్నప్పుడు ఆ వ్యక్తిలో మారాల్సింది భాష కాదు, బట్టలు కాదు, బ్రతుకు మారాలి. సో బ్రతుకు మారకుండా ఆ వ్యక్తి విశ్వాసయాత్ర కొనసాగిస్తే అనేక మందికి అడ్డుబండగా మారిపోతాడు. దేవుని యొక్క సేవలో అడ్డుబండ అతనే అవుతాడు. తద్వారా అనేక మంది నాశనానికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, ఈ దినాన్న క్రైస్తవ్యానికి అడ్డం లేదా అడ్డంకి ఎవరో తెలుసా అండి? క్రైస్తవుడే. క్రైస్తవుడిని అని చెప్పుకునే వారి జీవితాల్లో వారి పట్ల వారికి ఉన్న అభిప్రాయం ఎంత ఘనంగా ఉంటుందో గుర్తుపెట్టుకోండి. నా పట్ల మీకు సదాభిప్రాయం ఉండొచ్చు, మీ పట్ల నాకు సదాభిప్రాయం ఉండొచ్చు, కానీ మనందరి పట్ల ఏకరీతిగా చూసే దేవుడికి ఏ అభిప్రాయం అని చెప్పండి రాత్రి. అందుకని బైబిల్ అంటా ఉంది, మన వైఖరి మన పట్ల మనకి మారకపోతే ఎప్పటికీ కూడా దేవుణ్ణి వెంబడించడం సాధ్యం కాదు. అందుకని గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి తన జీవితం పట్ల తన వైఖరి మార్చుకోవాలనుకున్నప్పుడు అతనికి అడ్డుగా నిలబడేది ఏంటో తెలుసా అండి? స్వనీతి అనే మాట. ఏ వ్యక్తి స్వనీతి చేత ఆవరించబడతాడో, ఏ వ్యక్తి స్వనీతికి బందీ అయిపోతాడో ఆ వ్యక్తి క్రీస్తుతో కలిసి జర్నీ చేయడం అసంభవం. మీకు ఇంకా అర్థమేంటి చెప్తాను. అంటే మీరు న్యాచురల్గా అలాగే ఉంటారో లేకపోతే అర్థం కావట్లేదు నాకు తెలియలేదు, కానీ ఒక మాట చెప్తాను. నాకు తెలిసి నేను ఎవరికి హాని చేయనండి అని అనుకున్నారు ఎప్పుడన్నా? నాకేదన్నా ఉంటే తీసి పెడతాను కడుపులోదైనా సరే, కానీ ఎవరిని ఆశించను అనుకున్నారా? నాకు తెలిసి ప్రభు విషయంలో చాలా న్యాయంగా ఉంటాను అనుకున్నారా? నా దగ్గరికి వచ్చే విషయాల్లో కానీ దేవుడికి ఇచ్చే విషయంలో కానీ నేను పక్కాగా ఉంటాను అనుకున్నారా? అలా అనుకుంటే జాగ్రత్త, అనుకోవటం మంచిదే. ఏ వైఖరితో అలా నిర్ణయానికి వచ్చారో జాగ్రత్త. ఒకవేళ అది స్వనీతి అయితే చాలా ప్రమాదకరమైంది. అనేక మంది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటారు తెలుసా అండి? నేను చాలా నిష్ఠగా బతుకుతున్నాను, దేవుడు నా నీతిని చూసి నన్ను అంగీకరిస్తున్నాడు అన్నామనుకోండి, స్వనీతి దేవుని రాజ్యానికి అర్హత సంపాదించుకోలేదు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన నీతికి మనం అప్పగించుకోవాలి, కానీ ఆయనకు అప్పగించుకొని సాగిలపడాలి, కానీ స్వనీతి చేత ఎవ్వరు కూడా దేవుణ్ణి మెప్పించలేరు. కారణం ఏంటంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతా ఉన్నారు. అందరిలో నేనున్నాను, అందరిలో మీరు కూడా ఉన్నారేమో అనుకుంటున్నాను. లేరంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. ఆ మాట వింటా ఉన్నప్పుడు నా అర్హత ఏంటో తెలుసా అండి? దేవుని యొక్క కృప తప్ప ఇంకా ఏమీ లేదు. దేవుడు దర్శించారు, దేవుడు క్షమించారు, దేవుడు సహాయం చేశారు. ఆయనే సహాయం చేయకపోతే నా జీవితానికి అర్థమే లేదు అనే మాట. ఇప్పుడు చిన్న మాట చెప్తాను. నేను ఒకవేళ వాటర్ అడిగాను అనుకోండి, తమ్ముడోళ్ళు చిన్న బాటిల్ ఇస్తారు. ఆ బాటిల్ని నోరు తెరిచి నోట్ లోపల పెట్టుకుని తాగేసి మీ ఇద్దరికి ఇచ్చాను అనుకోండి, తాగండి అమ్మని ఏమంటారు చెప్పండి? ఏమంటారు చెప్పండి? తాగుతారా? పాస్ట్ గారు తాగారు కదా అందుకని తాగుతారా? అర్థమవుతుందా? సిగ్గు లేదు, పాడు లేదు, నోట్లో పెట్టేసుకుని మాకిస్తారేంటి అనుకుంటారు కదా. దానికి అడిగాను అనుకోండి, ఎంగిలైపోయింది కదా సార్ మేము తాగమంటారు. ఇప్పుడు నా ప్రశ్న, ఎంగిలైపోయిన బాటిల్ని తాగమంటే అంత చిరాకు వచ్చినప్పుడు ఎంగిలైపోయిన మనస్సాక్షిని ఎలా అంగీకరిస్తాడు దేవుడు? మలినమైపోయిన మనస్సాక్షిని ఎలా అంగీకరిస్తాడు దేవుడు అన్నప్పుడు ఇలా అనుకుందాం, ఒకవేళ నా ఎంగిలి తాగాలంటే మా అమ్మకి ఇచ్చాను అనుకోండి, తాగుద్దా? చిన్నప్పుడు మీరు పిల్లల్ని పెంచినప్పుడు వాళ్ళు నాకి ఇచ్చేసినటువంటి ఐస్ క్రీములు తినలా? సొల్లు చీవుడు అంటే తిన్నారు కదా. ఎందుకని తిన్నారు? మీ కొడుకు కాబట్టి, మీ కూతురు కాబట్టి. ఆ సంబంధం లేకపోతే అది ఎంగిలవుతుంది, ఆ సంబంధం అయితే ఆనందమవుతుంది. సో దేవుడు అంటా ఉన్నాడు, ఆయన దగ్గరకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు, ఆయన్ని సమీపించే వారికి ఆయన అన్ని సహాయం చేస్తున్న విషయం నమ్మాలి కదండి. మన నమ్మిక మన స్వనీతి కాదు, మన నమ్మిక ఆయన ప్రేమై ఉండాలి, మన నమ్మిక ఆయన క్షమై ఉండాలి, మన నమ్మిక ఆయన కృపై ఉండాలి. సో ప్రేమ, క్షమ, కృప ఒక విశ్వాసికి అర్థం కాకపోతే ఆ విశ్వాసి యొక్క వైఖరి మారదు. ఆ విశ్వాసి అహంకారిగా మారిపోతాడు. ఏ అహంకారి పరలోకంలో కనబడ్డు, నాలాటోడైనా మీలాటోడైనా, ఒకవేళ అహంకారం ఉంటే. అర్థమైంది కదా మీ మాట? సరే ఇప్పుడు చెప్తాను. ఆ మాట మరి వింటా ఉన్నప్పుడు ఎంగిలనే మాట అనగానే చాలా వికారంగా మొక్కలు పెట్టారు కదా మీరు. ఇప్పుడు నా ప్రశ్న, మనస్సాక్షి మలినమైపోయిన తర్వాత ఒక వ్యక్తి దేవుణ్ణి సేవించడం అనేది వేషధారణ అవుతుంది. నా మనస్సాక్షి పాడైపోయిన తర్వాత ప్రార్థన చేసుకోవచ్చు, నా మనస్సాక్షి పాడైపోయిన తర్వాత కానుకేయచ్చు, నా మనస్సాక్షి పాడైన తర్వాత సభల్లో వాక్య పరిచయం చేయొచ్చు, కానీ నా మనస్సాక్షి కనుక దేవుని యొక్క రక్తంలో కడగబడకపోతే ఆ వ్యక్తి ఎప్పటికీ కూడా దేవునితో ఆరోగ్యకరమైన సంబంధంలోకి రాలేడు, రాడు కూడా.
అలా ఆరోగ్యమైన సంబంధంలోకి రాకుండా వారు చేసే భక్తి నిష్ప్రయోజనకరమైంది. ప్రియమైన వాళ్ళారా, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మొట్టమొదటి ఏది క్లియర్గా ఉండాలా? కాన్షియస్ క్లియర్గా ఉండాలి. మనస్సాక్షి శుభ్రంగా లేకపోతే ఆ వ్యక్తి దేవునితో కలిసి జర్నీ చేయలేడు అనే మాట. ఒక మాట చెప్తాను. పెళ్ళైన కొత్తలో చాలామంది 1 monthలో విడాకులు తీసుకుంటారు. ఎందుకండి అంటే వాళ్ళ మనస్సాక్షులు కలవట్ల. వీళ్ళు అంటారు, మమ్మీ నేను అర్థం జర్నీ చేయలేను మమ్మీ, నేను బ్రేకప్ చెప్తాను అని చెప్పి అంటారు. సో కోర్టులో సెటిల్ చేసుకుంటారు, అయిపోద్ది. అలా కాకుండా వాడిద్దరి మనసులు కలవాలి, శరీరాలు కాదు. మనసులు కలవాలండి అంటే ఆ మనసులు ఎంగిలి కాకుండా ఉండాలి. అర్థమవుతుంది కదండి. అంటే వివాహానికంటే ముందు వారిద్దరి శరీరాలు గనక పవిత్రంగా కాపాడుకుంటే వివాహ వ్యవస్థ ద్వారా వారు ప్రవేశించినప్పుడు వారిద్దరి మనస్సాక్షులు కూడా శుభ్రంగా ఉన్నాయి కాబట్టి వారు కలిసి జర్నీ చేయగలుగుతూ ఉంటారు. అలా కాకుండా వివాహానికంటే ముందే పాపం చేశారనుకోండి, వారు శారీరకంగా కలవచ్చేమో కానీ మానసికంగా ఎడముఖం పెడముఖంగానే ఉంటారు. ఇది మామూలుగా తెలిసినటువంటి సత్యం. క్రీస్తు ప్రభువారిని అంగీకరించాలండి అంటే బైబిల్ చెప్తా ఉంది, ఎవరి విశ్వాసం వారిదే, ఎవరి విశ్వాసం వారిదే. సో బైబిల్ చెప్తా ఉన్నమాట, నేను విశ్వాసనైతే నిత్యత్వంలో ఎన్నుంటా, నా తల్లి విశ్వాసురాలైతే ఆవిడ విశ్వాసంతో పరలోకం దగ్గరికి వెళ్తుంది, కానీ అమ్మ విశ్వాసాన్ని బట్టి నేను పరలోకంలో కనబడను. అలా అనుకుంటున్నారు ఏమన్నా? నాన్నగారు పాషగారు కాబట్టి పరలోకంలో ఉంటామా? కాదు. ఎవరి విశ్వాసం వారిదే. ఎవరు తమ జీవితాన్ని యోగ్యంగా కట్టుకుంటారో వారు ప్రభు దగ్గర కనబడుతూ ఉంటారు. ఈ దినాల్లో మన క్రైస్తవ కుటుంబాల్లో అనేక మంది పిల్లలు వారి అమ్మ నాన్న చూసుకొని మా అమ్మను బట్టి మా నాన్నగారిని బట్టి చాలా సంతోషపడుతున్నామండి, వాళ్ళు మంచి ప్రార్థనా పరురాలు అనుకుని సంతోషపడుతున్నారు, కానీ వారికి కూడా ప్రభు అవసరం అనే విషయం అర్థం కావట్లేదు. కారణం ఏంటో తెలుసా? స్వనీతి వారి అంతరంగాలకు ఎక్కేసింది. ఆ కారణం చేత వారి మీద వారికి ఉన్న అభిప్రాయం అంటే తెలుసా అండి, మేము ఎలా బతికినా ఎలా జీవించినా సరే దేవుడు అంగీకరిస్తాడు అనే మాట గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో చాలా మత గ్రంథాలు ఉన్నాయి, కానీ ఏ మత గ్రంథంలో కూడా నాకు తెలిసిన కొద్దిపాటి ఆలోచనలు చెప్తాను. మనస్సాక్షిని శుభ్రం చేస్తుంది అన్నమాట నాకు ఇక్కడ తగలేదు. మనస్సాక్షిని శుభ్రం చేయగలిగింది ఎవరు చెప్పండి? చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14 చదువుకుందాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14 వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఎంత అద్భుతమైన మాట! ఈ మాటలో దేవుడు ఎవరు చెప్పండి? జీవం కలిగినటువంటి వాడు అనే మాట. ఒక వ్యక్తి తన మీద తనకున్న అభిప్రాయాన్ని సరిచేసుకోకపోతే వాడికి అర్థం కాని విషయం అని తెలుసా అండి, మనం సేవించే దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు. ఆయన పై రూపాన్ని చూసి మోసపోయేవాడు కాదు. ఆయనకు మానవుని యొక్క అంతరంగం తెలుసు. ఆ స్పష్టత మనకుంటే ఏమంటాను తెలుసా అండి, ప్రభా నా మనస్సాక్షి పాడైపోయింది, నా జీవితం ఎంగిలైపోయింది, మీ రక్తంలో కడిగి శుద్ధి చేయండి అని కనుక మనం పశ్చాత్తాపడకపోతే మన విశ్వాసయాత్ర ప్రారంభం అవడం సాధ్యం కాదు. సో యేసయ్య మాట్లాడుతూ ఉంది. ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పండి? దెయ్యం పట్టిన వాళ్ళతో, చాంద్ర రోగులతో, పక్షవాయు కలిగిన వారితో, అలాగే అనేక మంది వ్యాధులు పట్టిన వాళ్ళతో, పైపెచ్చు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు అడ్రస్ చేస్తూ ఉంది, నీ మీద నీకున్న అభిప్రాయం మారాలి, నా మీద నాకున్న అభిప్రాయం మారాలి. నా జీవితాన్ని ప్రభు ఏ విధంగా చూస్తూ ఉన్నారో అది నాకు అర్థమైతే నా విశ్వాసయాత్రలో తొలి అడుగు పడుతుంది. ఇది మొదటి మాట. రెండో మాట దగ్గరికి వచ్చేయండి. ఆయన ఏమంటారో 4, 5, 6 వచనాలు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అన్నమాట. ఈ 3 విషయాల్ని వేదాంతులు ఏమంటారంటే పాపం పట్ల మన వైఖరి మారాలి అన్నమాట. పాపం పట్ల మన వైఖరి మారకుండా దేవునితో కలిసి ప్రయాణం సాధ్యం కాదు. నా మాటలు అర్థమవుతున్నాయి కదమ్మా? పాపం పట్ల మన వైఖరి మారకుండా దేవుణ్ణి వెంబడించడం సాధ్యం కాదు. సో యేసయ్య అంటా ఉన్నారు, దుఃఖపడువారు ధన్యులు అంటే వాక్యం అయిపోగానే ఆల్టర్ కాల్ దగ్గర ఏడవటం కాదు. అర్థమవుతుంది కదండి? ప్రార్థన అనగానే మీ ఆయన కొట్టిన దెబ్బలు గుర్తొచ్చి ఏడవటం కాదు. ప్రార్థన అనగానే మీ పిల్లలు మాటినట్లేదు కదా గుర్తొచ్చి ఏడవటం కాదు. గుర్తుపెట్టుకోండి, నేను ఎంత దౌర్భాగ్యుడినో, నా పాపం ఎంత భయంకరమైందో, అలాంటి పాపిని దేవుడు ఎలా ప్రేమించాడు గుర్తు చేసుకొని పశ్చాత్తాపడినప్పుడు వచ్చేటువంటి దుఃఖాన్ని ప్రభు కన్సిడర్ చేస్తూ ఉన్నారు. సో దుఃఖపడువారు ధన్యులు అన్నప్పుడు పాపం పట్ల మన వైఖరి మారాలి. గుర్తుపెట్టుకోండి, ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు కానీ పాపాన్ని కాదు. దేవుడు క్షమించేది పాపిని, దాని పాపాన్ని కాదు.
నా పాపం క్షమించబడింది, ఆయన అనుభవించాడు ఆ శిక్షని. అంతేకాని నేను సేఫ్గా ఉన్నాను కదా మంచిగా అనుకోవడానికి లేదు. అయితే రాత్రి ప్రశ్న అడుగుతాను. నేను ఎప్పుడు అడిగే ప్రశ్నే, మీకు అర్థమైన ప్రశ్నే, మీకు తెలిసిన ప్రశ్నే. అబద్ధం ఆడి 3 నెలలు అయిందని వాళ్ళు చేతులు ఎత్తండి. అబద్ధం ఆడి 3 నెలలు అయిందని వాళ్ళు, 2 నెలలు అయిందని వాళ్ళు, 2 నెలలు అయిందని వాళ్ళు. అబద్ధం ఆడి ఒక 6 రోజులు అయిందని వాళ్ళు చేతులు ఎత్తండి. 6 రోజులు అడు చూస్తారేంటమ్మా? అర్థమవుతుందండి? భాష అర్థమవుతుందా? పర్లేదు, అలా మాట్లాడవచ్చు నెమ్మదిగా. నా ప్రశ్న అడిగాను, సమాధానం అటు ఇటు చెప్పండి, బొర్ర అటు ఇటు ఓపెన్. ఒక 2 రోజులు అయిందా అబద్ధం ఆడి? నీ పిచ్చి కాకపోతే, చాదాస్తం కాకపోతే ఏం ప్రశ్నలు అయ్యి? ఏ కాలంలో ఉన్నావు, ఏ ప్రశ్నలు అడుగుతున్నావు? నువ్వు ఇప్పుడో పుట్టాల్సిన పొరపాటు ఇప్పుడు పుట్టినట్టున్నావు అనుకున్నారు కదా. ఓ ప్రశ్న అడుగుతాను. నేను అడిగిన ప్రశ్న మీకు నవ్వు తెప్పించిందంటే మీరు పాపం విషయంలో సీరియస్గా లేరు. పాపం విషయంలో మీ వైఖరి మారలేదు కాబట్టి పాపాన్ని పాపంగా చూడటంలా, పాపాన్ని పొరపాటుగా చూస్తున్నారు, పాపాన్ని అలవాటుగా చూస్తున్నారు, పాపాన్ని పోనీలు అనుకుంటున్నారు, పాపాన్ని చిన్నదేగా అంటున్నారు, పాపాన్ని ఈ రోజులు ఎవరుంటారు అంటున్నారు, పాపాన్ని అందరూ చేస్తున్నారు అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, పాపాన్ని పాపంగా చూసే వైఖరి నాలో రానంత వరకు కూడా క్రీస్తుతో కలిసి జర్నీ అసంభవం. అసంభవం. నా మాట మీకు అర్థమైందమ్మా? పాపం పట్ల నా వైఖరి మారకపోతే ప్రభు ప్రేమ నాకు అర్థం కానట్లే. ప్రభు ప్రేమ నాకు అర్థమైతే పాపాన్ని పాపంగానే చూస్తాను. గుర్తుపెట్టుకోండి, నేను అడిగిన ప్రశ్న మీకు చిన్నగా అనిపించింది, నేను అడిగిన ప్రశ్న మీకు నవ్వులాటగా అనిపించింది, కానీ ఆ ప్రశ్న వెనుక అర్థం ఏంటో తెలుసా అండి? క్రీస్తు ప్రభు వారు అబద్ధం కోసం కూడా ప్రాణం పెట్టారు. తెలుసా సంగతి? అది తెలిస్తే ఆ అబద్ధం ఆడాలండి అంటే నరనరాలు తెగిపోవాలి. అలాంటి భావన మనకు రావట్లేదండి అంటే పాపంతో దాన్ని ఏమంటారు, కరుడు కట్టిపోయాం. ఆ పాపంతో పెనవేసుకున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, అది పొరపాటు జరిగింది అనుకుంటున్నాం, సరదాగా అనుకుంటున్నాం. కానీ నా వైఖరి పాపం పట్ల మారకపోతే ఆయన అంటున్నాడు, కొద్దిమందే పరలోకలు ఉండేది. ఇప్పుడు అర్థమైందా మనకి? పాపం పట్ల నా వైఖరి మారకుండా క్రీస్తుని వెంబడించడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. ఇప్పుడు చెప్పండి మీరు, మన ఇటన్నిటి ఎక్కడ ఉంటుంది? మన నిత్యత్వం ఏడగడబోతున్నాం? అడ్డాలపాలెం చర్చిలో బిల్డింగ్లు కట్టిస్తే బాగుండు, ఒక్కొక్క ర్యాక్ ఇచ్చేసి ఇదే నిత్యత్వం అనుకుంటే బాగుండు కదా. మళ్ళీ చెప్తా ఉన్నాను, యేసయ్య చెప్పిన ఏ మాట నిరర్ధకం కాదు. అదే కదా మన థీమ్. ఈ మాటలు చెప్తా ఉంది మోషే గారో, పౌలు గారో, పేతురు గారు కాదు, స్వయాన యేసుక్రీస్తు ప్రభువారు తన నోట చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? పాపం పట్ల మన వైఖరి మారనంత వరకు కూడా ఖచ్చితంగా క్రీస్తు ప్రభుతో కలిసి జర్నీ చేయట్లేదు, చెయ్యం కూడా. సో క్రీస్తు ప్రభుతో కలిసి జర్నీ చేయాలని అంటే తప్పకుండా నా వైఖరి మారాల్సిందే. చదవండి, ఒక మాట మీకు చూపిస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు తనకు వ్యతిరేకముగా చేసిన ఓర్చుకునైనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాటంలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరించలేదు అనే మాట. ప్రాణం పోయినా పర్లేదు, అబద్ధమాడను అన్న స్థాయి మనలో వచ్చిన దినాన్న పాపం పట్ల మన వైఖరి మారినట్లే. ఇప్పుడు చెప్పండి, ఎట్లయితే అయినట్టే, ఇలాగైతే జరిగినట్లే. ఏం మాటలు ఏం కథ అని ఉంటే 4-5 మాటలు చెప్పి వెళ్ళిపో, అంతేగాని అట్లా గట్టి నేను చెప్తే కుదరదంటే బైబిల్ చెప్పిన మాట నేను చేయగలిగింది ఏమి లేదు. చదవండి, ఒక మాట కూడా చూపిస్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను ప్రకటించువాడు ధన్యుడు అని లేదు. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను చదివేవాడు ధన్యుడని లేదు. ఈ ప్రవచన గ్రంథములోని వాక్యములను గోడల మీద రాసేవాడని లేదు. అక్కడ రాయబడిన మాట, ఈ ప్రవచన వాక్యములను గైకొనువాడు మాత్రమే ధన్యుడు అని ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఇంకొంచెం మీరు చదవండి, అర్థమవుతుంది. 8వ వచనం చదువుతాం. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయమని చెప్పాను. దూత చెప్పిన మాట ఇది. దూత వణికిపోతుంది సాగిలు పడితే. ఎందుకు తెలుసా? బాబు నువ్వే అంత, నేను కూడా అంతే. ఎవరని చెప్పండి?
ఎవరు భూమి మీద వాక్యాన్ని గైకొంటారో, ఎవరు భూమి మీద వాక్యానికి ప్రథమ స్థానం ఇస్తారో, ఎవరు భూమి మీద ప్రాణం పోయినా పర్లేదు వాక్యానికి భిన్నంగా జీవించలేని జీవితాన్ని స్థిరపరచుకుంటారో వారితో పరలోకం అంటా ఉంది మీరు దేవదూతలు ఈక్వల్ అనమాట. ఇంత స్పష్టంగా లేఖనం రాసి పెడతా ఉన్నప్పుడు పాపం పట్ల నా వైఖరి మారకపోతే ఎలా సాధ్యమవుతుంది దేవుని ఆరాధించడం అనేది? అర్థమవుతుంది కదా. నాకు అన్న చెప్తున్నారు కదా, ఏమని టైంకి రండి అన్నప్పుడు పాపం పట్ల నా వైఖరి మారకపోతే నా లోపల తేలికపాటితనం ఉంటుంది. మనం గౌరవించాల్సింది వాక్యాన్ని కదండి. వాక్యాన్ని గౌరవించేవాడు అందరికీ లోబడతాడు. వాక్యానికి లోబడిన వాడు ఎవ్వరి మాట వినడు, లోబడడు, వాడంతే. కాబట్టి బైబిల్ అంటా ఉంది దుఃఖపడు వారు ధన్యులు అన్నప్పుడు ఇంత దౌర్భాగ్యుణ్ణి, ఇంత కఠినాత్ముణ్ణి, ఇంత పాషాణ హృదయం కలిగినటువంటి వాడిని ఎలా ప్రేమించే ప్రభా అన్నప్పుడు దుఃఖం వచ్చేస్తుంది. తర్వాత మాట ఏమన్నాడు ఆయన? మత్తయి సువార్త 5లో ఏమన్న తర్వాత మాట? సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అన్నమాట. సాత్వికం అంటే పవర్ అండర్ కంట్రోల్ అన్నమాట. నేను చేయగలను కానీ చేయకూడదు కాబట్టి, నాకు వచ్చు తిట్టడం కానీ తిట్టకూడదు తిట్టను కాబట్టి అన్నప్పుడు చేతగా కాదు చేయగలిగిన సామర్థ్యం ఉండి దాన్ని నియంత్రించుకోగలటం అనేది సాత్వికం అయితే చాలామంది అంటారు నాకు కడుపులో మండిందంటేనా. ఎప్పుడు విన్నారన్నమాట? నాకు కనుక కోపం వచ్చిందా మామూలు మనిషిని కాదు. గొర్రె కోపం వస్తే తోడేలా ప్రవర్తించదు, గొర్రెలానే ఉంటుంది. కానీ గొర్రె కోపం వచ్చినప్పుడు తోడేలు కనపడింది అనుకోండి, అది గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు కాబట్టి. మీకు అర్థమైంది ఇప్పుడు ఈ మాట? అర్థమవుతున్నాం ఈ మాట? కొంచెం అర్థమవుతుంది చూడండి. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్న క్రమంలో అన్నీ అమరితే బాగానే ఉంటాం. ఎక్కడన్నా అరమరికలు తేడా వచ్చింది అనుకోండి అసలు రూపం బయటకు వస్తుంది. అదేంటో తెలుసా అండి? మనం మారలా, తోలు కప్పుకున్నాం అంతే. తోలు కప్పుకున్న తోడేలు ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది. అలా కనుక మనం బయటపడితే మన జీవితాలు మనకి క్షేమకరం కాదు, జాగ్రత్త. సో ప్రభు అంటా ఉన్నాడు సాత్వికులు ధన్యులు. తర్వాత ఏమన్నాడు? వారు ఏమంటారంట? వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారన్నమాట. సాత్వికమేమో ప్రపంచాన్ని ఆక్యుపై చేసుకుంటే, సాత్వికం లేకపోతే ఇంట్లో భార్యకు చెప్పలేం, పిల్లలకు కూడా చెప్పలేం. భూలోకం సంగతి తర్వాత ఇంట్లో పిల్లలు చెప్పలేం. పిల్లలకి మనకు లోబడలేదు. ఎందుకు తెలుసా అండి? మన జీవితాల్లో వాక్య ప్రమాణాలు వారు చూడట్లేదు కాబట్టి. వాక్య ప్రమాణాలు నాలో కనబడితే చెప్పాల్సిన పనిలే, చూసి నేర్చుకుంటారు. వాక్య ప్రమాణాలు మనలో లేవు కాబట్టి చెప్పిన వినట్లేదు. గుర్తుపెట్టుకోండి, పాపం పట్ల వైఖరి మారాల్సిందే. మూడో మాట ఏమన్నారు? నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు. వారు ఏం చేస్తారంట? వారు తృప్తిపరచబడుదురు అన్నమాట. అసంతృప్తి పాపానికి తొలిమెట్టు. ఏ వ్యక్తి తన జీవితంలో డిస్సాటిస్ఫైడ్గా జీవిస్తూ ఉంటాడో ఆ వ్యక్తి పాపానికి త్వరగా ఈల్డ్ అయిపోతాడు. అపవాది మన జీవితాల్లో ఉన్న కొద్దిపాటి అసంతృప్తిని ఆక్యుపై చేసుకొని పాపం చేయడానికి ప్రోత్సహించి దేవుని నుంచి దూరం చేసి ఒంటరి వాళ్ళని చేస్తాడు. తర్వాత తీర్చుకున్నారు కానీ తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఈ దినాన్న అనేక మంది వారి జీవితాల్లో అసంతృప్తిని పాపం అనుకోవడంలా, పాపం అనుకోకపోగా అది అవకాశంగా తీసుకుంటా ఉన్నారు. నా లోపల అసంతృప్తి ఉంది కాబట్టి కొంచెం సాటిస్ఫై అవుతా అనుకుంటున్నారు. ఇప్పుడు చెప్తాను వినండి. ఎంతమంది నాకు తలలో పొద్దు ఎవరు చెప్పొద్దులేండి, మీ మనసులో మీ మనస్సాక్షి చెప్పండి. కామెడీ సీన్స్ చూస్తారా? టైంపాస్కి అప్పుడప్పుడు సీరియల్స్ చూస్తారా? సెల్ ఫోన్ తీసుకుని ఇలా అంటున్నప్పుడు మీకు ఏదైనా ఆగాలనిపిస్తుందా? అలా ఆగాలనిపించి దేవుని మాటలను ఇంకేమైనా చూస్తూ ఉన్నారా? ఒకవేళ వాకింగ్ కాక రాజకీయమైన, వాకింగ్ కాక ఆహ్లాదకరమైనదైనా, వాకింగ్ కాక లోకానుసారమైన మరి ఏదైనా సరే మన చెయ్యి అక్కడ ఆగుతుందండి అంటే డిస్సాటిస్ఫాక్షన్ లోపల ఉన్నట్లే. ఆ డిస్సాటిస్ఫాక్షన్ మనం ఏం చేస్తే తెలుసా అండి? నెమ్మది ఇచ్చుకెళ్ళిపోద్ది. గుర్తుపెట్టుకోండి, మన మాటల్ని ఈ మొబైల్ వింటా ఉంటుంది తెలుసా? అర్థమవుతుందండి? మీరు హాయ్ గూగుల్లో సిరి అని అనండి, ఏం చెప్పు అంటుంది అది. ఐ లవ్ యూ చెప్పండి, ఐ టూ అంటుంది అది. నా మాట వింటుంది, రికార్డ్ అవుతున్నాయి. నా మనసు ఏ ఆలోచిస్తూ ఉంటుందో అది అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. అందుకని మీరు ఎక్కడైతే ఫింగర్ ఆగుద్దో అక్కడ నుంచి మీకు ఇష్టమైన వస్తూ ఉంటాయి. అక్కడ నుంచి మీరు బయటికి రాలేరు. ఎంతగా ఈల్డ్ అయిపోతారని అంటే బయటికి రాలేనంతగా అనే మాట. అక్కడ దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో విలువైన సమయాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటూ దేవుని యొక్క ప్రేమ నుంచి దూరమైపోతా ఉన్నాం. ఇది పాపం పట్ల వైఖరి మారిన వాడు చేసే పనులు ఇవి. అర్థమవుతుంది మాట? అర్థమవుతుందా? ఇక్కడ కూర్చున్నాం, వాక్యం వింటా ఉన్నాం, జేబులో సెల్ ఫోన్ ఒకవేళ వైబ్రేషన్ వచ్చింది, సెల్ ఫోన్ పక్కన పెడతారా, వాక్యం వింటారా? చూసి మళ్ళీ చెప్తా ఆగని చెప్పి మళ్ళీ పెట్టుకుంటారు కదా. ఎక్కడ ఉంది మన మనసు చెప్పండి? జాగ్రత్త.
పాపం ఎంత భయంకరమైనది అంటే చిన్నపాటి వైబ్రేషన్ చాలు, చిన్నపాటి టెక్స్ట్ చాలు మన మైండ్ సెట్ని ఆక్యుపై చేసుకోవడానికి. సో అపవాది ఈ దినాల్లో ప్రతి విశ్వాసిని పాడు చేయడానికి చేతిలో పాప ప్రపంచాన్ని పెట్టాడు. ఆ పాప ప్రపంచం మానవులకు అంతరంగాన్ని ఆక్యుపై చేసుకుంది. ఆక్యుపై చేసుకోవడం మాత్రమే కాదు, దేవుడు ఇలా అంటా ఉన్నారు, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. తర్వాత మాట ఏం చెప్పండి మీరే? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండమన్నారు కదా. సమయాన్ని మిస్యూజ్ చేసేవాడిని ఏమనాలి చెప్పండి అమ్మా? అజ్ఞానం అంది కదా. అజ్ఞానం ఇంగ్లీష్లో ఏమంటారు? బాగుంటుంది, ఏమంటారు చెప్పండి అజ్ఞానం ఇంగ్లీష్లో అమ్మా? పర్లేదు చెప్పండి, అజ్ఞానం ఏమంటారమ్మా? ఫూల్స్ అంటారు కదా. మనం చేసే పనులు ఫూలిష్. దేవునికి సమయం ఇవ్వకుండా ఎక్కడ పాపంతో స్నేహం చేస్తూ ఉన్నామో, పాపాన్ని పొరపాటుగా చూస్తున్నామో, పాపాన్ని అలవాటుగా చూస్తూ ఉన్నామో, మనంత ఫూలిష్ పీపుల్ ఇంకెవరు ఉండరు. అది నేనైనా మీరే. అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉంది, పాపం పట్ల మన వైఖరి మారాల్సిందే. ఒకటి, నా పట్ల నా వైఖరి మారాలి. రెండోది, పాపం పట్ల నా వైఖరి మారాలి. వైఖరి మారకుండా పాపాన్ని విడిచిపెట్టడం సాధ్యం కాదు. అర్థమవుతుంది మాట? చిన్నప్పటి నుంచి మీరు కలిసి ఉండేవాళ్ళు కదా, ఎందుకు మాట్లాడుకోవట్లేదు? మీకు తెలియదు సార్ అది చేసిన ద్రోహం ఏంటో. ఎలాంటోడో తెలిసాడు, నమ్మించి గొంతు కోసాడు సార్. ఆడు ఎంత నమ్మానో, ఎంత ప్రేమించానో, ఎంత ఇచ్చానో, కానీ వాడు నిట్ట ముంచేశాడు సార్ అన్నప్పుడు అడుగుతుంది. మాట్లాడతారా మీరు? మాట్లాడతారా? కొంతమంది తల్లిదండ్రులు అంటారు, రే నేను చచ్చిపోతున్నా రావద్దు జాగ్రత్త. నీ ముఖం కూడా చూపించు, చచ్చిపోతు నువ్వు చూసేదే ఉందాడా? అర్థమవుతుందా? నేను చచ్చిపోతే నువ్వు రావద్దు జాగ్రత్త, నీ ముఖం చూపించిన ఊరుకోను, నా నోట నీళ్ళు కూడా పోయొద్దు, నా స్నానం పోయొద్దు. చాలామంది తల్లిదండ్రులు అంటుంటారు, చచ్చిపోతే నువ్వు చేసేది నేను చేసేదేమో. కడుపున పుట్టిన బిడ్డనే నీ మాట వినకపోతే నా ముఖం చూడద్దు అంటున్నారే. దేవుడు ఏమన్నా తెలుసా అండి, నా మాట అంత తేలికైపోయిందా మీకు? ఇలా ఉండొద్దంటే అలా ఉండి చూపిస్తున్నారా అని నేను చేతగానున్నా? ఇదిగా దేవుడు అడిగే ప్రశ్న. దేవుని మాట నిరర్ధకం కాదు. ఎవరు వాక్యాన్ని బోధిస్తారో అని లేదు, ఎవరు వాక్యాన్ని చదువుతారని లేదు, ఎవరు వాక్యాన్ని గైకొంటారో వారు మాత్రమే ధన్యులు, వారు మాత్రమే నిత్యత్వంలో ఉంటారు. అలాంటి వారిలో మనం ఉండాలంటే కొద్ది మందిలో మనం సంపాదించుకోవాల్సిందే. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి ప్రభు అంటా ఉన్నారు, పాపం పట్ల మన వైఖరి మారాల్సిందే. ఇది రెండో మాట. సో మూడో మాట, కనికరం గల వారు ధన్యులు, వారు ఏం చేయబడతారంట? కనికరం పొందుతారనే మాట. కనికరం అన్నప్పుడు ఇతరుల పట్ల మన వైఖరి మారాలి. మన వైఖరి మారాలన్నప్పుడు ఇతరులు చాలామంది అనుకుంటారు, ధనం ఇస్తే ఖర్చు పెట్టుకుంటారు, అన్నం ఇస్తే తినేస్తారు, ఒకవేళ బంగారం ఇస్తే దాచుకుంటారు, కానీ ప్రభువుని పరిచయం చేస్తే పరలోకానికి వస్తారు. ఏది శ్రేష్టమైంది? ఏ శ్రేష్టమైంది చెప్పండి? ఒకవేళ మీటింగ్ పొద్దున పూట మరి డబ్బులు అడుక్కునే వాళ్ళు వస్తారో నాకు తెలియదు, కానీ అనుకుందాం. మీటింగ్ అయిన తర్వాత మీరు వెళ్తూ ఉంటే అమ్మ అని చెప్పి చేసి చెప్తారు, మీ కలిగిన దాన్ని బట్టి రూపాయి 10 రూపాయలు ఇస్తారు, కానీ కాసేపు వాళ్ళతో మాడొచ్చుగా. ఎందుకు ఇలాగ అయిపోయారమ్మా, ఏమైంది మీకు ఇలాగా, ఎందుకు ఇలా ఉన్నారు, ప్రభుని నమ్ముకున్నారా, పాపాన్ని విడిచిపెట్టాడు అని చెప్పి 10 రూపాయలు ఇవ్వండి. అంత టైం ఎక్కడది మనకి? అయినా మన వైఖరి ఎక్కడ మారింది? 10 ఇచ్చేసి పండగ చేసుకుంటే వాడు తింటాడు, మర్చిపోతాడు. కానీ నిజంగా పరలోక దృక్పథంతో బ్రతికేవాడు ప్రభు తెలియని వ్యక్తి పట్ల ఖచ్చితంగా ప్రభు స్పందించినట్టుగా స్పందిస్తాడు. అలా స్పందించడం మనకు చేత కావట్లేదండి అంటే మన వైఖరి మారలేదు, నా పట్ల, పాపం పట్ల, ఇతరుల పట్ల. సో ప్రపంచంలో ఇతరులకు చేసే గొప్ప మేలుండి తెలుసా అండి? ప్రభువును పరిచయం చేయడమే. ప్రభువును పరిచయం చేయాలనే తపన మన జీవితంలో లేనప్పుడు స్వార్థపరులుగా మిగిలిపోతాం. అందుకని పెద్ద పెద్ద గోడలు కట్టుకుంటాం, పక్కింటి వాళ్ళు మన మాట వినపడకూడదు, కనీసం ప్రాథమికంగా వినపడకూడదు. కట్టుకోవద్దు నా ఉద్దేశం కాదు. నేను మాట్లాడుతూ ఉంది, వారికి ప్రభు తెలియకపోతే మనం ఇచ్చే సాయం నిష్ప్రయోజనకరమైంది. 1 కోటి రూపాయలు ఇస్తే 2 రోజులు ఖర్చు పెడతారు, కానీ ప్రభువుని పరిచయం చేస్తే కూటికి లేకపోయినా పరలోకంలోకి వస్తాడు. ఏది కావాలి చెప్పండి? రెండో మాట చెప్తాను. సో క్యాన్సర్తో పరలోకం వెళ్ళటం మంచిదా, అన్ని బాగు నరకం వెళ్ళడం మంచిదా? మాట్లాడరేంట? క్యాన్సర్ ఉండి సచ్చి పరలోకం పోవటం మంచిదా ప్రభుని నమ్ముకొని, అన్ని బాగు నరకాన్ని పోవటం మంచిదా? మీరే డిసైడ్ చేసుకోండి. మనం గనక సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ముందెవరు కూర్చున్న ప్రభువుకి? దెయ్యం పట్టిన వాళ్ళు, చాంద్ర రోగులు, పక్షవాయు కలిగిన వాళ్ళు, ఇంకా చాలా రోగాలు, దాంట్లో ఇది కూడా ఉందేమో మనకు తెలియదు. ప్రభు అంటున్నాడు, బాబు నీ రోగం పోతే మళ్ళీ చేస్తావు, కానీ ఆ చావు తప్పించుకోవాలంటే ఏం చేయాలా? వైఖరి మార్చుకో. రోగం పోద్ది కానీ దీన్ని తప్పించుకోలేవు. ఇది మాట. సో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది, ఇటర్నిటీ మీద నా మనసు లేకపోతే నేను నష్టపోయేది నా నిత్యత్వాన్ని. అందుకే ప్రభు అంటా ఉన్నాడు, రోగం పోద్ది, చిన్న విషయం దేవుడికి అర్థమవుతుందండి. ఒక మాట చెప్తాను, తల్లి గర్భంలో ఈ శరీరం ఉందనుకోండి, ఎలా ఉంటుంటుంది చెప్పండి? 100 కేజీల నా దేహం మా అమ్మ కడుపులో ఉందనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అర్థమైంది ఈ మాట? చిన్న మాంసం ముద్దగా ప్రయాణం నా మొదలైంది, ఈ రూపం వచ్చింది ఇక్కడికి. బైబిల్ అంటా ఉంది,
దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఏమైనా చేయగలడు, ఎప్పుడైనా చేయగలడు. కానీ మనిషి ప్రమేయం లేకుండా, వాడి ఇష్టం లేకుండా నిత్యత్వాన్ని మాకు తీసుకొని పోడు. అందుకని ప్రభు అంటా ఉన్నాడు, కూర్చున్న రోగగ్రస్తులారా వినండి, పోవాల్సింది రోగం కాదు, మారాల్సింది వైఖరి. వైఖరి మారకుండా దేవునితో కలిసి ప్రయాణం ఇంపాసిబుల్. అర్థమవుతున్నామా? ఏంటో మరి నా మీద జాలి పడుతున్నట్టుంది మీరు చూస్తుంటే. అయ్యో పాపం ఏంది ఇంత బాధగా చెప్పుకున్నాడు ఏంటినా, ఏమనుకుంటున్నాడు మా గురించి అన్నట్టుంది కదండి. అందుకే చెప్తున్నాను కదా, వాక్యం తెలిసిన వాళ్ళతో మాట్లాడటం కొంచెం కష్టమే. అందుకని కొంచెం గట్టిగా మాడుకుని నాకన్నా ధైర్యం వస్తాను. మూడో మాట చెప్తాను, కిందకు వచ్చేయండి. 8, 9, 10 వచనాలు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అనే మాట. పరలోక రాజ్యం వారిది అనే మాట. ఈ 3 విషయాల్లో దేవుని పట్ల మన వైఖరి మారాలి. సో దేవుని పట్ల మన వైఖరి మారాలి. చాలా పాటల్లో దేని గురించి మాట్లాడతారు చెప్పండి? పాటలు రాసేవాళ్ళు ఇందా మీరు పాడినట్టున్నారు కదా, దేవుని ప్రేమ ఇదిగాని పాడినట్టున్నారు కదా, పాడారమ్మా? అదేనా పాడిద్దాముడు అమ్మా? దేవుడే నాకు ఆశ్రయం కదా. మన క్షేమం కోసం వచ్చే పాటలు ఎన్నో ఉంటాయి. నాకు ప్రేమ కావాలా, నాకు ఆశ్రయం కావాలా, నాకు క్షమాపణ కావాలా, నాకు అన్నీ కావాలా. కానీ దేవుడికి నాకర్లేదు. నాకు కావాల్సినవన్నీ కూడా. అలాంటి పాటలు నేను తప్పనట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే, దేవుని పట్ల మన వైఖరి మారకపోతే అన్నీ మారుతాయి, హృదయం తప్ప. అన్నీ మారుతాయి, హృదయం తప్ప. ప్రభు ఏమని చెప్పండి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అనే మాట. సో హృదయం శుద్ధి చేయబడాలన్నప్పుడు ఎలా ఉంది హృదయం? ఎలా ఉంది హృదయం? ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త. అన్నీ మీకు తెలిసిన వచనాలు చూపిస్తాను, కొత్త నాకు తెలియదు, ఎందుకంటే బైబిల్ అందరికి ఒకటే కాబట్టి. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే చూడటం కూడా మంచిదే. నేను చదువుతానండి. మీ దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి తప్పకుండా వాక్యం చూడండి. మన కంటితో వాక్యం చూడటం చాలా మంచిది. వాక్యం చూద్దాం. యేసయ్య చెప్పినటువంటి మాట, మార్కు సువార్త 7:20. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుష్యులలో నుండి, మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకమొచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను అనే మాట. సో దీనిలో మీ కన్ను ఓపెన్ చేసి చూడండి. ఎక్కడన్నా పదానికి మధ్య కామ ఉందా? పదానికి మధ్య కామ ఉందా మీ బైబిల్లో? చూడండి. ఎందుకని లేదంటారు? ఏ ఒక్కటున్న ప్రమాదం అని. నాలో దురాలోచన లేదు అమ్మయ్య అనుకోవడానికి లేదు, అన్నీ ఉండాల్సింది. అర్థమవుతుంది మాట. ఇప్పుడు ఆలోచిద్దాం. ఆయన అన్నాడు లోపల నుండి అనగా దురాలోచనలు, జారత్వం, దొంగతనం అన్నప్పుడు దురాలోచన అనేటటువంటిది అంటారు కొంతమంది, అది తల్లి లాంటిది లేదా తండ్రి లాంటిది. తల్లి అంటే మీ కోపం, తండ్రి అంటే వాళ్ళ కోపం, కాబట్టి ఇద్దరు అనుకుందాం. దురాలోచన మదర్ అనుకోండి లేదా ఫాదర్ అనుకోండి. అది ఎంత ప్రమాదకరమైంది అంటే, తన అహాన్ని సంతృప్తి పరచకపోతే దేవుడైనా నాకు అక్కర్లేదు పో. మనిషి ఎంత ప్రమాదకరమైన తెలుసా అండి? అహంభావం చేత అంతరంగం నిన్నప్పుడు దేవుని కూడా ధిక్కరిస్తాడు, దేవుని మీదకు తిరుగుబాటు చేస్తూ ఉంటాడు. సో మన జీవితాల్లో ఎంత అహంకారాలు మండినంటే, హృదయ శుద్ధి కోసం ప్రభు మాట్లాడుతూ ఉంటే నా జీవితం అంతా కూడా ఆలోచన చెప్పండి, దురాలోచనే. సో దురాలోచన ఇలా అనుకుంటాను నేను ఇప్పుడు, దూర ఆలోచన అని. నాది కాని దాన్ని నా సొంతం చేసుకోవడానికి నేను చేసే ఆలోచనే దురాలోచన అన్నమాట. ఏదైనా సరే అర్థమవుతండి. రెండో మాట, నాతో రాని దాన్ని పట్టుకోవడం కోసం పరిగెత్తే పాటే దురాలోచన అంటే. నాతో రాదు, నాది కాదు. ఇప్పుడు చెప్పండి, ఈ జర్నీలో 25 కేజీల లగేజ్లో ఏది తీసుకెళ్తున్నాం మనం? అర్థమవుతుందమ్మా? 25 కేజీల లగేజీలో కారం పెట్టుకున్నారు, చింతపండు పెట్టుకున్నారు, ఆ పక్కన ఇంకోటి పెట్టుకున్నారు అనుకోండి. తీసేయమంటే ఎందుకు చేస్తారు? మీరే చెప్పాలా, తీసేయమంటే ఎందుకు చేస్తారు? నాకు తెలియదు మీరేం తీసేస్తారు, అందుకని అడుగుతున్నాను. మామూలుగా కారం పెట్టారు, చింతపండు పెట్టారు, ఎందుకు చేస్తారు? సార్ తీసుకెళ్తే నన్ను తీసుకెళ్ళండి, నాతో పాటు కూడా రావాల్సిందే. అయ్యొద్దండి నేను కూడా ఆగిపోతానంటారా? నాకు కారం కావాల్సి, చింతపండు కావాల్సిందే. ఎవరు వండుకుంటారు సార్ అక్కడ? మా దొరక అన్నారు అనుకోండి, దిగేసేడే ఉండు.
ఇప్పుడు నా ప్రశ్న, నా అంతరంగంలో ఇక్కడున్న ఈ 13 రకాల పాపాలు 17 రకాల పాపాలు ఏ ఒక్క కార్యం నా అంతరంగంలో కనబడతా ఉన్నా నా హృదయంలో దేవునికి చోటు లేదు, ఉండదు. ఎందుకంటే పాపం ప్రభు ఒకే హృదయంలో వాసం చేయలేరు. ఇది ఒప్పుకుంటారా లేదా అలాగే చూస్తారా? పాపం ప్రభు ఒకే చోట కలిసి స్నేహం చేయలేరు. ఒకవేళ నాకు నా తమ్ముడు గొడవ వచ్చింది అనుకోండి, వాడి ఇంటికి వస్తే నేను రాను, నేను ఇంటికి వస్తే వాడు రాడు. ఎందుకని చెప్పండి? ఆడొచ్చాడా అని రానులేపో. ఎందుకని? వాడికి నాకు పొసగట్లా. పాపం ఎంత భయంకరమైందో మనకు అర్థమైతే పాపాన్ని లోపల పెట్టుకొని ప్రభు అనగలుగుతామా? మన ఈ మధ్య క్రిస్మస్కి వెళ్తే వీధిలో పెట్టారు ఐక్య క్రిస్మస్ అని చెప్పి. వాడు తాగొచ్చి అంటున్నాడు, పాస్టర్ గారు నిద్ర వస్తుంది మాకు ఆపేయండి, మా వాళ్ళకి వర్షం వస్తుంది బయట పెట్టారు అంటాడు అనమాట. అప్పుడే మొదలు పెట్టాం, అప్పుడే ఆపేయండి అన్నాడు తాగొచ్చి. ఏమని పిలిచాడు నన్ను చెప్పండి? పాస్టర్ గారు అన్నాడు కదా. వాడికి ఏం తెలుసు పాస్టర్ గారు అంటే వాక్యం చెప్తారని. కానీ మనసులో ఏమని చెప్పండి? హృదయం నిండా స్పిరిట్ ఉంది, లేదా ధైర్యం ఉంది, ధైర్యంతో మారుతున్నాడు అనమాట. ఒక క్వార్టర్ ధైర్యం తెచ్చుకున్నాడు. చాలామంది పాపాన్ని ప్రభువుని మేనేజ్ చేయొచ్చు అనుకుంటే వాళ్ళే మోసపోతారు. అలాంటి వారికి పరలోకంలో స్థానం లేదు. ఈ మాట ప్రభు మాట్లాడుతూ ఉంటే కూర్చుని వింటున్న వారికి రోగం మీద భయం పోయింది. ఇప్పుడు దేని మీద భయం వచ్చింది? జీవితం మీద భయం వచ్చింది. అర్థమవుతుంది ఈ మాట? మనిషికి భౌతిక సంబంధమైన వాటి గురించి మాట్లాడుతూ ఉంటే చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. కానీ దేవుడు మాట్లాడేది స్పిరిచువల్ అనే రెల్మ్ అనేసరికి మనకు అర్థమయ్యేసరికి గుండెలు పగిలిపోతాయి. సో రెండోది, ఇది సాధ్యం కాదు సార్, మా వాళ్ళగా వెళ్ళిపోతారు. అందుకని ఆ ధనవంతుడు వచ్చాడు, హృదయంలో ఆశపడ్డాడు, ధనాన్ని ప్రేమించాడు, వద్దుపో అన్నాడు, వెళ్ళిపోయాడు అంతే. దేవుడు ఇబ్బంది పెట్టలా. దేవుడు ఎవరిని బలవంతం చేయడు, ఎవరిని బలవంతం చేయడు. ఇష్టమైతే రండి, లేకపోతే మానేయండి. దేవుడు ఫ్రీ విల్, మీ ఇష్టమైతే రండి, లేకపోతే లేదు. విషయాన్ని వివరిస్తారు, అర్థవంతంగా చెప్తారు. అర్థమైన తర్వాత వద్దా కావాలా మీరే డిసైడ్ చేసుకోవాలి, మనమే డిసైడ్ చేసుకోవాలి. సో ప్రభు మాట్లాడుతూ ఉంది ఈ కొండ మీద ప్రసంగంలో, మీరు ఇరుకు ద్వారంలో ప్రవేశించాలని అంటే ఈ 4 గంటల అనుభవం కూడా మనం వెళ్ళకపోతే, ఈ 4 కోణాల్లో మన వైఖరి మార్చుకోకపోతే దేవునితో కలిసి నడవడం అనేది సాధ్యం కాదు. ఒకవేళ నేను సమాజంలో చెప్పుకోవచ్చేమో, యేసుక్రీస్తు ప్రభువారు నా బ్రతుకులోకి వచ్చి 27 సంవత్సరాలు ఆయన చెప్పొచ్చేమో, కానీ ఆయనతో కలిసి జర్నీ చేసింది 27 సెకండ్లు కూడా లేదేమో, నాదే లేదు. ఒకవేళ నా హృదయం సరిగా లేకపోతే. సో ప్రభు అంటా ఉన్నారు, హృదయం నుండి అనగా ఏమన్నాడు? మనుషుల లోపల నుండి ఏమొస్తాయంట అమ్మా అనగా దురాలోచనలు, జారత్వము, దొంగతనములు. ఇది ఒక సెట్ ఉంది. తర్వాత మాట నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావ, అవివేకముచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఆయన చెప్పాను. ఇది మనుషులు చెప్పింది కాదు, ఆయనే చెప్పాను. ఎందుకు తెలుసా అండి? మన హృదయ అంతరంగ పరిశోధకుడు ఆయనే. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మనందరి హృదయాల్లో ఏ ఏ విషయాలతో పెనుగులాడుతున్నామో, ఏ ఏ విషయాలతో మనం కొనసాగుతూ ఉన్నామో ఎరిగిన దేవుడు కాబట్టి పేరు చెప్పి మాట్లాడటల్లా, కానీ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, చెప్పి ముగిస్తాను. మిగిలిన 2 విషయాలు మనం రేపు దినాన్ని చూద్దాం. ఏంటంటే అంటే దేవుడు ఒక వ్యక్తిని సరిచేసే ప్రక్రియలో, ఒక వ్యక్తిని ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? ఎలాగో తెలుసా అండి? మొట్టమొదట దేవుని యొక్క వాక్యం వింటా ఉన్నప్పుడు నా మనస్సాక్షి కలవరపడితే దేవుడు నన్ను గౌరవిస్తున్నాడు, నా పేరు చెప్పలేదు, త్రూ కాన్షియస్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. రే రాజేష్, ఈ మాటలు నీకోసమే, పేరు చెప్పలేదు కానీ నీకోసమే అని నాతో మాట్లాడినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ప్రభా, నాకు అర్థమవుతుంది, నేను పాపంలో పడిన మాట వాస్తవం, గర్వంగా తిరిగిన మాట వాస్తవం, పాపం పట్ల వైఖరి మారిన మాట వాస్తవం, నా హృదయంలో ఇలాంటి చెడు మాట వాస్తవం ప్రభా అని పర్సనల్గా దేవునితో సమాధాన పడితే ఇట్స్ గుడ్. అదర్వైజ్ మనమే డిసైడ్ చేసుకోవాలి. సో దేవుడు కాన్షియస్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు ఇక్కడ నిలబడి మాట్లాడినా వారు పెద్దవారా చిన్నవారా కాదు, గాడిద నిలబడి మాట్లాడినా దేవుడు మన కాన్షియస్ని సరి చేస్తాడు. కానీ ఆ కాన్షియస్ని సరి చేసుకోకపోతే ఏముంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఒకసారి రండి, సంఖ్యాకాండం దగ్గర రండి, ఓ మాట మీరు చూపిస్తాను. సంఖ్యాకాండం 22వ అధ్యాయం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం. 22 సార్, నేను దీర్ఘమకాండం ఎత్తుతున్నాను. నాకు సిగ్గుపడేట్టు ప్రార్థన చేయండి అమ్మా. కళ్ళజోడు ఉంది, పెట్టుకుంటే జారిపోద్దని చెప్పి పెట్టుకోకుండా కళ్ళజోడు లేకుండా ఎత్తుతున్నాను. ఎడగన పడతాయి. అర్థమవుతుందా? సరే, సంఖ్యాకాండం 22వ అధ్యాయం
సరే 22వ అధ్యాయం అందరు తీసి చూడండి. మనిషి హృదయం ఎలా ఉంటుంది చూద్దాం. 32వ వచనం చదువుదాం. యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై ఏమంటున్నాడు తర్వాత, కనుక విరోధినై ఎక్కడ అది రైట్ ఓకేనా, బయలుదేరి వచ్చి తిని ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగాను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణం రక్షించి ఉందని అతనితో చెప్పాను. అందుకు బిలాము ఏమన్నా చెప్పండి, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలు నిలుచుట నాకు తెలిసింది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే వెనకకు వెళ్తాను అని యెహోవా దూత చెప్పగా, ఈ దృష్టికి ఎలా ఉందంటే చెప్పండి. దేవుని దూత ఏమంటున్నాడు, నాకు హ్యాపీగానే ఉంది, నీకు ఇబ్బంది గురించి చెప్పి మానేస్తా అని ఎవరితో చెప్తున్నాడు చెప్పండి. చచ్చిపోతావరా బిలాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఆయన అంటున్నాడు, నాకు ఇబ్బంది ఏం లేదు ప్రభా, నాకు హ్యాపీగానే ఉంది, నీకన్నా ఇబ్బంది గురించి చెప్పు. గుర్తుపెట్టుకోండి, పాపములో స్వేచ్ఛగా గొర్రె ఉండలేదు. గొర్రె బురదలో పడదని చెప్పట్ల, పడుండొచ్చేమో, కానీ స్వేచ్ఛగా పడుకోలేదు. అది విదిలించుకొని బయటకు వచ్చేస్తుంది, కడిగేదాకా ఎదురు చూస్తాం, ఏడుస్తుంది కూడా, కానీ ఇంకొక జంతువు మాత్రం బయటికి రాలేదు. ఈ బిలాం అంటున్నాడు, స్వయాన దేవుడు నిలబడి అంటున్నాడు, ఆ గొర్రె అడ్డపడప చంపేసే ఉంటారు నిన్ను. ఇప్పుడు నా ప్రశ్న, దేవుడు 2025లో ప్రవేశపెట్టింది ఉత్తములమని కాదు, దేవుడు 2025లో ప్రవేశపెట్టింది పరిశుద్ధులమని కాదు, 2025లో ప్రవేశపెట్టింది ఈ సకినేటిపల్లి ప్రాంతంలో మనంత గొప్పోళ్ళు లేరని కాదు. దేవుడు అవకాశం ఇస్తున్నారు అంతే, మార్చుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నారు. సో నిరంతర ప్రక్రియ క్రీస్తుతో కలిసి ప్రయాణం చేయడం అనేది, ఆ ప్రక్రియలో భాగంగా బిలాము గారితోనేమో గాడి ద్వారా మాట్లాడాడు, మనందరితో ఇలా నిలబడి మాట్లాడించుకుంటా ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, నీ హృదయం నా ఎదుట సరిగా లేదు. ఒకవేళ ఈ రాత్రి ఇదే మాట నాతో, ఇదే మాట మనతో మాట్లాడితే సమాధానం ఏంటి? బిలాంలా చెప్దామా, ప్రభా నేను కంఫర్టబుల్గా ఉన్నాను కదా, నీకేంటి ఇబ్బంది, నేను కదా బాధపడాల్సింది. గుర్తుపెట్టుకోండి, పాపములో స్వేచ్ఛగా పరిశుద్ధుడు ఉండలేడు. వాడు కంఫర్టబుల్గా ఉన్నాడండి అంటే వాడు రాజీ పడే క్రైస్తవుడే. మళ్ళీ చెప్తాను, రాజీ పడే ఏ వ్యక్తి క్రీస్తు ఆరాధకుడు కాదు, వాడు సాతాను యొక్క అనుచరుడు. మళ్ళీ చెప్తాను, రాజీ పడే ఏ వ్యక్తి, నేను క్రైస్తవుడు, రాజీ పడే ఏ వ్యక్తి కూడా క్రీస్తు ఆరాధకుడు కాదు, వాడు సాతాను యొక్క అనుచరుడు. వాడు సంఘంలో ఉన్న, కుటుంబంలో ఉన్న, సహవాసంలో ఉన్న అడ్డుబండే కానీ ఆడు మెట్టుగా ఉండలేడు. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నా పట్ల మీ వైఖరి మారాలి. నేను పాపాన్ని పాపంగానే చూస్తా, పాపాన్ని పొరపాటుగా చూడను అని చెప్పినప్పుడు బిలాం ఇచ్చిన సమాధానం తెలుసా అండి? ఎంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఒక మాట వినండి. ప్రభు ఏమన్నా చెప్పండి, అది లేకపోతే నువ్వు చచ్చేవాడివి, ఏమనాలి చెప్పండి? అప్పుడు క్షమించు ప్రభు అనాలి. సారీ ఏంటంటే చెప్పన్నాడు ఆయన. ఎంత సింపుల్గా చెప్పాడు, ఆ పాపం చేసి నీకేం చేయమంట? ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా నేను పాపిని అని ఒప్పుకోవటం సహజం అది, కానీ ఒప్పుకున్న పాపాన్ని తిరిగి కొనసాగించేవాడు దేవుని కృపను అవహేళన చేసేవాడే. సో దేవుని శక్తి మీద తన తిరుగుబాటును చూపించేవాడే. మళ్ళీ చెప్తున్నాను, ఒప్పుకొని విడిచిపెట్టిన పాపాన్ని తిరిగి కొనసాగిస్తే దేవుని కృపను అవహేళన చేసినట్లే లెక్క. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, దేవుని అవహేళన చేస్తున్నామా? సో దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్పి పాపంతో స్నేహం చేయడం శ్రేయస్కరం కాదు. ఆ దినాన బిలాము మాట వినలేదు. ప్రభు అన్నాడు, సరే వెళ్ళిపో, ముందుకు వెళ్ళిపోన్నాడు. సో వెళ్ళిపోయాడు. అదే బిలాము కత్తి చేత హతమాయను యెహోషువ గ్రంథంలో కనపడుతుంది. దేవుని మాట ధిక్కరించి దేవుడిచ్చిన అవకాశాన్ని మిస్యూజ్ చేసుకున్నవాడు తప్పక శిక్షకు అర్హుడే. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి దేవుడు వ్యక్తిగతంగా నాతో మాట్లాడుతూ ఉంది, వ్యక్తిగతంగా మనతో మాట్లాడుతూ ఉంది. వాక్యం ఎంత తెలుసు కాదు, ఎంత జీవిస్తున్నాం. వాక్యం ఎలా ప్రకటించాం కాదు, ప్రకటించేది బ్రతుకులో ఉందా లేదా. ఈ రెండు ప్రశ్నలు నా దగ్గర కనపడతా ఉన్నప్పుడు బిలామేమో కొనసాగి వెళ్ళిపోయాడు, జీవితాన్ని ముగించాడు. దేవుడు హెచ్చరించినప్పుడు ఆగిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, జీవితాన్ని కాపాడుకున్నారు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఏం చేస్తారంట? దేవుణ్ణి చూస్తారు. అమ్మా, దేవుడు ఎంత స్పష్టంగా నాతో మనతో మాట్లాడుతూ ఉంది, ప్రేమించి మాత్రమే. దేవుడు మన పేరు చెప్పలేక కాదు. సో దేవుడు ఒక వ్యక్తి యొక్క పాపాన్ని ఆయన అడ్డగించే ప్రక్రియలో మొదట మనస్సాక్షి ద్వారా మాట్లాడతారు,
మనస్సాక్షిని కఠినం చేసుకుంటే మనిషితో మాట్లాడతారు. సో దేవుడు తప్పు చేసినప్పుడు ముందే చెప్పాడు బిలాముతో, అయ్యి తప్పు కదా తెలిసింది, మనస్సాక్షిని నొక్కి పెట్టాడు, ముందుకు వెళ్తున్నాడు. గాడిద మాట్లాడింది, వ్యక్తితో మాట్లాడాడు, కానీ లెక్క చేయలేదు. ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ స్టార్ట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, దేవుడు సరిచేసే ప్రక్రియలో వైఖరి మారకపోతే మొదట మనస్సాక్షితో మాట్లాడతాడు, ఇది సీక్రెట్గా జరుగుతుంది. 2 మనిషిని పంపిస్తాడు ఇలా వాక్యం ద్వారా, ఇది బహిరంగంగా జరుగుతుంది. అప్పుడు కూడా మాట వినకపోతే ఫిజికల్గా కంచె తీయటం మొదలు పెడతాడు. అప్పుడు ఫిజికల్గా ధనం పోవచ్చు, ఆరోగ్యం పోవచ్చు, కొన్నిసార్లు ఆప్తుల్ని కోల్పోవచ్చు, కొన్నిసార్లు మనం వెళ్ళిపోవచ్చు. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను, ఇంకా నా 2 నిమిషాల టైం ఉంది. దేవుని యొక్క వాక్యానికి లోబడకపోతే మనం కోల్పోయేది తెలుసా అండి? తిరిగి మరలా సంపాదించుకోలేని వాటిని కోల్పోతాం. దేవుని మాట ధిక్కరిస్తే తిరిగి మళ్ళీ పొందుకోలేని వాటిని కోల్పోతాం. శాంసన్ దేవుని మాట వినలేదు, కోల్పోయింది వెంట్రుకలు కాదు, కళ్ళు. వెంట్రుకలు మళ్ళీ మొలుస్తాయి, కళ్ళు మొలుస్తాయా? ఈ మాట ఎంత భయమండినంటే, నా జీవితంలో వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడినప్పుడు వినలా, మనస్సాక్షి ద్వారా. దేవుడు వ్యక్తుల ద్వారా మాట్లాడారు, వినలా. దేవుడు హెచ్చరించారు, వినలా. నేను కోల్పోయింది మా నాన్నగారిని. అర్థమవుతుంది కదండి? నాన్నని తిరిగి రీప్లేస్ చేసుకోవడం సాధ్యం కాదు. ఒకే నాన్న, ఒకే అమ్మ. డబ్బు పోతే తెచ్చుకుంటాం, బంగారం పోతే తెచ్చుకుంటాం, కానీ ఆప్తులను కోల్పోతే తెచ్చుకోలేం. ప్రియమైన వాళ్ళారా, మనకి బుద్ధి చెప్పడానికి, మనకి పాఠం నేర్పించడానికి దేవుడు గనక ఈ 3rd ఆప్షన్ దగ్గర మనం తీసుకొస్తే ఎవరిని పంపించేద్దాం? మీరే డిసైడ్ చేసుకోవాలి. ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది, దేవుని వాక్యాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఇంత కఠినంగా మాట్లాడితే చేదస్తం అనుకోకండి. అక్కడ రాసుకున్న వాక్యం అదే, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కాదు, నిరర్ధకం కాదు. అక్కడ గుర్తుపెట్టుకోండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఏం చేస్తారంట? దేవుని చూస్తారు. తర్వాత మాట ఏమన్నాడు? సమాధానపరచువారు ధన్యులు, వారు ఏం చేస్తారు? దేవుని కుమ్మలు అనబడతారు. సమాధానం అనే మాటకు అర్థం ఏంటండి అంటే, వ్యతిరేక పదం ఏంటి చెప్పండి సమాధానానికి? ప్రశ్నలు. లోకానికి ప్రశ్నలు ఉన్నాయి. ఏంటండి అంటే, దేవుడు ఎవరు? వారికి ఒక ప్రశ్న. పాపం ఎలా పోద్ది? వారికి ఒక ప్రశ్న. ఎలా క్షమించబడతాడు? ఒక ప్రశ్న. ఆ ప్రశ్నలకు సమాధానం తెలియక తీర్థయాత్రలు చేస్తారు, డబ్బులు ఇస్తారు, వెంట్రుకలు ఇస్తారు, బంగారం ఇస్తారు, కానీ పాపం పోట్ల. సమాధానం ఎక్కడుంది? మన దగ్గర. చదవండి ఒకసారి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19 వచ్చి చదువుదాం. 2 కొరింథీ పత్రిక 5:19 చదువుకుందాం. చదువుతారా? అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకునేను. ఆ సమాధాన వాక్యం మనకు అనుగ్రహించానన్నమాట. ఇది అద్భుతమైన మాట. సో దేవుని రక్తంలో కడగబడిన వారికి మనం చేయాల్సిన పని తెలుసా అండి? లోకానికి మెసేజ్ చెప్పాలా, బాబు మీ పాపాలని ఆయన మీ మీద మోపట్లేదు, ఆయన భరించాడు, ఆయన మీద విశ్వాసం ఉంచండి, పాపాలు క్షమించబడతాయి. ఈ మెసేజ్ మనం ఇవ్వాలా. ప్రభు అంటా ఉన్నాడు, నా హృదయం మీదైతే మీరు ఆలోచించే విధానం ఇది. చివరిగా, నీతి కొరకు, నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, వారు ఏం చేయబడతారు? పరలోక రాజ్యం వారిదేనమాట. మనకొచ్చే హింసలు ప్రభు కోసం బతికినందుకు కాదు, మనకొచ్చే హింసలు మన వైఖరులు మారినందుకు. మన వైఖరి మారితే వచ్చే హింస నిత్యత్వంలో రికార్డ్ అవుతుంది. అలా కాకుండా మనం పొందే హింసలు ఒకవేళ తాత్కాలికంగా నేను ప్రభు కోసం అనుకోవచ్చేమో, కానీ ప్రభు అంటాడు మీరెవరో నాకు తెలియదు, అది రేపు చూస్తాం. కాబట్టి ఈ రాత్రి మొదటిగా మనం ఏమన్నామండి అంటే, దేవునితో ప్రయాణం ప్రారంభించాలండి అంటే ఈ 4 రకాల వైఖరులు మారాల్సిందే. నా పట్ల నాకున్న వైఖరి మారాలి, పాపం పట్ల నాకున్న వైఖరి మారాలి, దేవుని పట్ల నాకున్న వైఖరి మారాలి, చివరిగా తోటి వారి పట్ల నా వైఖరి మారాలి. ఇవి మారకుండా విశ్వాసయాత్ర ఆరంభ శూరత్వం అవుతుంది. తల్ల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, మీతో కలిసి ప్రయాణం కొనసాగాలి అన్నప్పుడు మా జీవితంలో ఏ ఏ విషయాలు మారాలో నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారు ప్రభా. కొన్నిసార్లు వాక్యం వింటా ఉన్నప్పుడు భయం వేస్తూ ఉంది ప్రభా. ఇలాంటి దౌర్భాగ్యాన్ని ఎలా ప్రేమించగలుగుతా ఉన్నా తండ్రి. దేవా, ఈ రాత్రి విన్న ఈ మాటలు వ్యక్తిగతంగా నేను సరిచేసుకోవడానికి, విన్న సమాజం సరిచేయబడడానికి కృప చూపించండి దేవా. ఈ మాటలు మా అంతరంగాలు ఫలింపజేయడానికి కృప చూపించండి. తిరిగి రేపటి దినాన్ని కలుసుకున్న పర్యంతం మీరు ఎక్కడ చాటున భద్రపరచమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసయ్య పుణ్య నామంలో మిక్కిలి వినయంగా ప్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.